స్క్రీన్ బాగా స్క్రీన్ వచ్చండి. సుబ్రహ్మణ్యం అయితే కావాలా సార్ టీ దివ్య సెకండ్ ప్రైజ్ ఉందా? టీ దివ్య వ్యాసిస్టెంట్ అదే చెప్తున్నా. నెక్స్ట్ సిహెచ్ అమ్ములు రెడీగా ఉన్నా థర్డ్ డి లోహిత్ రెడ్డి గర్ల్స్ స్కూల్. డి లోహిత్ రెడ్డి ఫస్ట్ మేలండి వాళ్ళే పదనా సార్ దగ్గర లోహిత్ రెడ్డి వచ్చాడండి. డి లోహిత్ రెడ్డి ఇచ్చేయండి పర్వాలేదు. ఇచ్చేయండి పర్వాలేదు. టి హర్షితాంజలి తల్లి రామ్మ. జి శరణ్య ఇక్కడే హర్ష ఎల్లమ్మ. సిఎస్ లీలా వైష్ణవి టీ సుమా ఉంటుంది. బాల్ భార్గవి. నెక్స్ట్ హ్యామ్ మాల్ని లాస్ట్ 3 హ్యామ్ మాల్ని వెళ్ళలే. టీ బిందు మాధవి డి తేజ సుష్మా. మీరు ఎంత ఉండండి. అదేవిధంగా మా పాఠశాలలకి పొట్టి శ్రీరాములు యొక్క ప్రతిమను ఫోటోని ఆ పాఠశాలకు అందిస్తున్నారు. వారికి అందిస్తున్నాం. తను మార్చే బీడీ జడ్పీ హై స్కూల్ పీడీ శ్రీనివాస రెడ్డి గారు, మీరు కూడా ఫోటోలు అందుకుని ఈ పాఠశాలలో దాన్ని హ్యాంగ్ చేయవలసి కూర్చున్నాం. మార్చే పంచాయతీ వారికి ఈఆర్ఓ గారు ఉన్నారా? మార్చే పంచాయతీ అదేవిధంగా నెగ్గిపూడి పంచాయతీకి బాలాజీ రెడ్డి. సచివాలయం వారికి త్వరలో అందిస్తాం. రాష్ట్రంగా అవతరణకి ప్రధాన కర్త, తెలుగు రాష్ట్ర అభిమాని శ్రీ పొట్టి శ్రీరాములు గారి యొక్క 72వ వర్ధంతి సందర్భంగా జరుగుతున్న ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరు కూడా ఆంధ్ర రాష్ట్ర తరఫున, తెలుగు ప్రజల తరఫున, ప్రత్యేకంగా ఆచండి నియోజకవర్గం తరఫున, ఆంధ్రప్రదేశ్ తరఫున కూడా హృదయపూర్వకంగా వారికి నివాళులు అర్పించుకుంటా ఉన్నాం. ఈ కార్యక్రమం ప్రత్యేకంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పొట్టి శ్రీరాములు గారి యొక్క వర్ధంతిని కానీ జయంతిని కానీ రెండూ కూడా అఫీషియల్గా జరపాలని ఈనాడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు తీసుకున్న నిర్ణయాన్ని హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను. ప్రత్యేక ధన్యవాదాలు కూడా అర్పించుకుంటా ఉన్నా. ఏవైతే సామాజిక వర్గాలు ఉన్నాయో అన్ని సామాజిక వర్గాల్లో
ఉన్న వ్యక్తులు జాతికి సామాజిక వర్గానికి ఉన్నతికి ప్రాణాలు అర్పించిన మహామనుడు పొట్టి శ్రీరాములు గారి యొక్క ఆత్మార్పణ మరువరాంది ఈ రాష్ట్రంలో, తెలుగు రాష్ట్రంలో అని చెప్పడానికి మరి వర్ణాతీతం అని చెప్పే వారి కార్యక్రమం చెప్తా ఉన్నాం. ఈనాడు ఈ కార్యక్రమంలో ప్రధానంగా మేమందరూ కూడా ఈ రాష్ట్రం తెలంగాణ రాష్ట్రంలో ఆ రోజు కలిసాం. మళ్ళీ తెలంగాణ రాష్ట్రం నుంచి విడిపోయాం. ఈరోజు ప్రత్యేకంగా కలవాలని ఆలోచన చేశాం. విడిపోయడానికి రాజకీయాల ఒత్తిడుల వల్ల విడిపోవడన్నప్పుడు కూడా బాధ కలిగినప్పుడు కూడా ఈ రాష్ట్రాన్ని ఉన్నతంగా దిద్దడానికి మీ ప్రజలు ఇచ్చిన తీర్పు 2024 తీర్పుని పొట్టి శ్రీరాములు గారికి ప్రాణంగా పెట్టి ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలనే దృక్పథం మనందరిలో ఉండాలనేది నా ఉద్దేశం. దానికి అనుగుణంగా మనందరూ కూడా ఈనాటి ముఖ్యమంత్రి కానీ, ఈ రాష్ట్ర కార్యవర్గం మంత్రివర్గం కానీ, ప్రజాపతులు కానీ, ఈవేళ ప్రభుత్వంలో ఉన్న బయట ఉన్న ప్రజలు కూడా ఈ యొక్క కార్యక్రమంలో ప్రతి ఒక్కరి వంతు కూడా ఈ రాష్ట్ర అభివృద్ధికి ఎన్నో బీటలు తీరాయి. గత ప్రభుత్వం 2024 ముందు 2019 నుంచి కూడా జరిగిన ఒక వ్యాపార వ్యవస్థలు కానీ, పారిశ్రామికవేత్తలు కానీ, విద్యా సంస్థలు కానీ, సామాన్య రైతు కూడా ఇబ్బంది పడిన రోజులు ఉన్నాయి. ఈరోజు చూస్తూ ఉన్నాం, రైతులు చాలా ఆనందంగా ఉన్నారు ఈరోజు. దానికి కారణం 40 కేజీలు 4 కేజీలు కటింగ్ లేదు.